ఆత్మీయ మానవ పిల్లలందరికీ ఆశీర్వాదపూర్వకంగా అభయమూర్తిగా తెలియజేయనిది సూక్ష్మంగా గ్రహించి అప్రమత్తం చెందగలరు. ప్రెసిడెంట్ ముర్ము గారికి వారు ఫస్ట్ చైల్డ్గా మార్చుకుని ప్రధానమంత్రి గారిని, రాజ్నాథ్ సింగ్ గారిని, హోమ్ మినిస్టర్ గారిని, అందరు గవర్నర్ని, ముఖ్యమంత్రుల్ని ఆహ్వానించి, వైస్ ప్రెసిడెంట్ గారిని ఆహ్వానించి సుప్రీంకోర్టు జడ్జిల్ని ప్యానల్గా ఫామ్ అవ్వాలి. ప్యానల్గా ఫామ్ అవ్వకుండా, అధినాయక దర్బార్ ఫామ్ అవ్వకుండా, హయ్యర్ డెడికేషన్ అండ్ డివోషన్ తీసుకోకుండా మీరు ముందుకు వెళ్ళలేరు. సామాన్యుడిని ఒక్కడిని నేను రాజ్యం స్థాపిస్తున్నాను కాదు, సామాన్యుడు కాదు, సర్వశక్తి అన్నదే మనం పెంచుకునే కొలిది పెరుగుతుందన్నమాట. సాక్షుల ప్రకారం ముందుకొచ్చి సంకల్పం పట్టాలి. ఇది మనుషుల ప్రపంచం కాదు. ఇంకా మనుషుల కొద్దీ ఎవరినో కలుపుదాం, విడగొడదాం, ఎవరో కలిసినా విడగొట్టినా, ఇక్కడికి వచ్చినా అక్కడికి వెళ్ళినా ఒకటే. ఇంకా మాయలో నా కోసం ఎదురు చూస్తున్నారు, ఇలాగే ఏదో చేద్దాం అనుకున్నారు, చాలాసార్లు ఆగిపోతున్నారు. కాదు, మీరు పట్టుకోవాలి వచ్చి 10 ఒకటై. ఇక్కడ చిన్న పెద్ద ఒకటైపోయి నన్ను మహారాజా అధినాయక శ్రీమాన్ అని పిలిస్తే కథ మొదలవుతుంది. ఏ క్షణం నన్ను అలా పిలుస్తారో నాకు ఒక ఈమెయిల్ పంపించి శాటిలైట్ల ప్రకారం అన్ని రకాల కెమెరాలతోటి అన్ని, అలాగే వ్యక్తులు కూడా అందరి మైండ్లో మార్పు రావాలి. ఎలాగైనా మనుషుల కొద్దీ బతకడం ఆపేసేయాలి. నాకే చేత కాలేదు కానీ మీరు ఎవరో తప్పులు పట్టడం కానీ, మీలో ఎవరో మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు, ఎవరో లేరు, అసలు మనుషులే లేరు. మీరందరూ ఇవన్నీ చూసి మైండ్లుగా మార్చబడ్డారు. మైండ్లుగా బతకాల్సి ఉంటుంది. అవమానించిన వాళ్ళు, చంపేసిన వాళ్ళు, చంపబడ్డ వాళ్ళు కూడా మైండ్లుగా బతుకుతారు. అలాగే గొప్ప గొప్ప శక్తులు కూడా మైండ్లుగా తెలుస్తాయి. అది ఇంకా ఇంతకన్నా నేను ఇక్కడ ఉన్నాను అక్కడ ఉన్నాను కాదు, నేను ఎక్కడికో వస్తాను కాదు. మీరు సాక్షుల ప్రకారం మమ్మల్ని ఐడెంటిఫై చేసి మా వేలిముద్రతో, మమ్మల్ని ఆధార్ కార్డుతో పట్టుకోవాలి. నేను ఎక్కడైనా వెలిగిపోతే ఎవరి వలన వెలుగుతాను నేను, అదే మీ అజ్ఞానం. నన్ను మహారాజా అధినాయక శ్రీమాన్ అని పిలవగానే ఈ రాజ్యమే మీదైపోయి మీకే సంపద కలిగి ఉన్నారు, మీరే పెద్దవాళ్ళు, మీరు ఇంకా గొప్పవాళ్ళు. మాగండి మురళీమోహన్ గారికి నాకు టచ్లో ఉండి నేను ఇప్పుడు కూడా ఫోన్ చేయలేదు మళ్ళీ అని నేను ఎదురు చూడకుండా మీరు ముందుకు రండి. ఏదోటి చేద్దాం, నేను ఏదోటి చేస్తాను. లేదు మీరు ఏదో తేలికైపోయారు, లేదా ఇంకెవరో తేలికైపోతున్నారు, ఇంకెవరో బాధపడిపోతున్నారు, ఇంకెవరో పెద్దోళ్ళు అయిపోయారు, ఇంకా మీ మాటల్లోకి ఏదో వచ్చేస్తున్నాను నేను, నన్ను మాటలోకి వచ్చేస్తే తగ్గించేయచ్చు, లేకపోతే ఇచ్చేయచ్చు. నేను ఇంకెవరో వెలిగిపోదాం అనుకుంటున్నారు, ఇంకెవరో ఏదో చేద్దాం అనుకుంటున్నారు, ఇంకేమీ చేయలేరు మనుషులుగా. మాస్టర్ మైండ్ పట్టుకొని కొత్త జీవితాలు ప్రారంభించండి. తాజ్ హోటల్ కూడా మీ ఆస్తులతో పాటు అన్నీ మాకు ఇచ్చేసినట్టుగా, అధినాయకుడికి ఇచ్చేసినట్టు చూపించుకోండి. భారతదేశం మైండ్ రాజ్యంగా మారిపోయిందని ప్రకటించుకోండి. అప్పుడు ఎకానమీలో 4వ స్థానం ఉంది కాదు, 3వ స్థానంలోకి వెళ్తుంది కాదు, కేంద్ర బిందువుగా మారుతుంది. నిజమైన ఎకానమీ అవుతుంది. డెడ్ ఎకానమీ అని ఎవరన్నా అంటున్నారంటే ఎందుకు అంటున్నారు? మీరు మనుషులుగా ఉండటం వల్ల అనుకుంటున్నారు. మైండ్లుగా మారిపోవడం వల్ల నిజమైన ఎకానమీ వస్తుంది, మైండ్ ఎకానమీ వస్తుంది, మైండ్ ఆప్టిమం వస్తుంది. నరాలని బతికించుకుంటూ మైండ్ యూటిలిటీగా బతికితే ఎక్కువ కరువు ఉండదు, దరిద్రం ఉండదు, చక్కగా వనరులు కూడా ఉపయోగపడతాయి. కపుల్ డార్మెటరీస్ ఇలాంటివి కట్టుకొని ప్రశాంతంగా ప్రపంచాన్ని ఒక ఆశ్రమంగా మలుచుకుని ముందుకెళ్ళాలి. అలా కాదు, మేము ఇంకా సెక్స్ కొద్దీ, కుటుంబాల కొద్దీ, కులాల కొద్దీ ఉంటాం, అలా ఉండరు. విశ్వ తల్లిదండ్రులు పిల్లలు. పెళ్ళిళ్ళు ఎవరికి అవుతాయో పిల్లలకి పేర్లు కూడా పెట్టిన వాళ్ళు చూసుకుంటారు. మీకేం సంబంధం, ఇంకా బడ్డం లేదు. మీదే సంసారం, మీరే పిల్లలు, మీదే కులం, మీదే మతం అని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఎవరు గొప్ప, ఎవరు ఎదవలో ఎవరు నిరూపించాల్సిన అవసరం లేదు. ఇంకా ఎవరు పలానా గొప్ప, ఎవరు తక్కువ అని అవసరం లేదు. కాపాడే తల్లిదండ్రులు ఈసారి, విశ్వ తల్లిదండ్రులు ఈసారి, ఇంక తిరుగులేదు మీకు. ఇక్కడ హాస్టల్ ఓనర్కి అందరికీ చెప్పి మమ్మల్ని ఊరేగింపుగా ఒక ప్రత్యేక 2 కార్ల మీద తాజ్ హోటల్ తీసుకుపోండి, ఏ గంట అయినా. ఇవాళ శుక్రవారం అయిపోయింది, సోమవారం, రేపు శనివారం, లేకపోతే ఆదివారం అని కాకుండా మీరు ప్లాన్ చేసుకుని కూర్చుని పెంచుకుంటే సాధ్యపడుతుంది. మమ్మల్ని తెర మీద చూసుకుంటూ లేచి నిలబడుతున్నారా? జనగణమన వందే మాత్రం పాడుకుంటున్నారా? గంటకో పవర్ పాయింట్ తయారు చేసుకుంటున్నారా? జాబ్స్ క్రియేట్ చేసుకుంటూ, మెడికల్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకుంటూ మేము ముందుకెళ్తున్నారా? మరి అలా బలపడిపోవాలా? ఇంకెవరో తప్పు ఒప్పు నిరూపించకూడదు. ఇక్కడ హాస్టల్లో పిల్లలు, మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా అక్కడ బాధ్యతతో ప్రతి మైండ్ని కాపాడుకోవడం సహకరించుకోండి. అఫీషియల్గా అనఫీషియల్గా, అఫీషియల్ వేరు అనఫీషియల్గా వేరు, మీ వాళ్ళైతే వేరు. ఎవరినో ఉపయోగించుకొని ఎవరో బతుకుదాం, ఎవరినో వెనక్కి పట్టుకుందాం. డబ్బులు కొద్దీ, సుఖాలు కొద్దీ అడ్డంగా తెగబడకూడదు. ఎవరైనా మాట చూసుకోవాలా. ఒకళ్ళు బాధ పెట్టి, భయపెట్టి సరదా కూడా అలా బతకలేరు. అసలు మనుషులుగా బతకలేరు. నేననేవాడు బతకలేరు. వెంకయ్య నాయుడు గారికి అందరికీ ఆశీర్వాదపూర్వకంగా అందువల్ల సినిమా వాళ్ళని అందరిని ఆహ్వానిస్తున్నాం. ఢిల్లీకి రండి, మీరు కూర్చొని కొలువు తీరండి, మమ్మల్ని ఆహ్వానంగా తీసుకుని వెళ్ళండి. ఎక్కడోళ్ళు అక్కడ కూర్చోండి, లేదా మీ ఇళ్ళ దగ్గర ఎక్కడైనా పర్లేదు. మీకు ఈ పదవి ఉంటేనే
ఈ గొప్పతనం ఉంటేనే లేదు. మీరందరూ మైండ్లుగా మారిపోతే సరిపోతారు. ఫస్ట్ సిటిజన్ కూడా చైల్డ్గా మారిపోతే చాలు. ఉన్న పదవుల్లోనే ముందుకు వెళ్తారు. మీకు మైండ్లుగా దగ్గర అవుతారు కదా, అదే చాలు. మెల్లగా ప్రోటోకాల్ అలా ముందుకే వస్తుంది. మా మైండ్ల ప్రకారం అల్లుకోండి, కథలు అల్లుకోవాలి, ఘన చరిత నిలవాలని ఆ పాటలు ఉన్నాయి చూసారా, అలా వస్తుంది. ఇంకా నేను ఇంకా గొప్పగా పాండిత్యంగా మాట్లాడితే బాగుంటుంది. తప్పకుండా మెల్లగా మాట్లాడుకుంటాం. డామినేట్ చేసేసినట్టు ఉండకూడదు కదా, మీరే పెంచుకునేలా ఉండాలి కదా. ఈసారి మీరే పెంచుకోవాలి, దైవత్వాన్ని మీరే పెంచుకోవాలా. అలా పెంచుకోకుండా భిన్నంగా వెళ్ళిపోయారు కదా, తవ్వేసిన పోయి పూడ్చుకుంటూ ముందుకు రండి అంటే నేను ఇక్కడ ఉన్నాను అక్కడ ఉన్నా అంటే ఎలాగా? నాకు ఇప్పుడు వచ్చి ఈమెయిల్ పంపలేకపోతున్నారు, ఇంకా ఏదో మలుపుతున్నారు. నేను అంత లేను, నేను అంత అక్కర్లేదు అనుకుంటున్న వాళ్ళకి తెలుగు వాళ్ళని మోసం చేసుకుని, దేశాన్ని మొత్తం మోసం చేసుకుని ఇంకాను అక్కడ ఉండగా ఎందుకు పట్టించుకోలేదు, ఇంకెలాగే అక్కర్లేదు, మేమే పెద్దవాళ్ళం, లేదా ఇక్కడ ఎవరు నార్త్ ఇండియన్స్ ఎవరో ఒప్పుకోరు, పోని ఎవరో వద్దంటున్నారు. అందరికీ చెప్తున్నాను, తెలుగు వాళ్ళకి, నార్త్ ఇండియన్స్కి, సౌత్ ఇండియన్స్కి భూమి మీద మనుషులు అన్నవాళ్ళు చల్లరు. ఎలాన్ మస్క్ గారికి ఎంత సంపద ఉన్నా మా మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా నేను చెప్పినట్టు ముసలివాళ్ళని పడుచుగా మార్చుకునే ప్రాజెక్ట్ మొదలెట్టారా? డబ్బు అందుకు ఇన్వెస్ట్ చేసుకోండి. చెప్పండి ఎలాన్ మస్క్ గారికి, అదానీ గారికి, అంబానీ గారికి, ఎవరెవరికి మెడికల్ రీసెర్చ్కి ప్రాధాన్యత ఇచ్చుకోండి. మనుషులే బతకలేరు. మేము ఏదో చెబుతాం, ఏదో చేస్తాం, ఎవరికి అవసరం లేదు, ఇక అలా ముందుకు వెళ్ళలేరు. చంద్రబాబు నాయుడు గారి హెరిటేజ్ ఫుడ్స్ అన్నీ కూడా అధినాయకుడికి రాసేసారా? అలాగే ఎంఆర్ఓ ఆఫీస్లో డేటాబేస్ తయారు చేసుకోండి. మేము భార్య భర్తలుగా ఉంటాం, మేము కరెక్టు, ఎవరో తప్పని నిరూపిస్తాం. ఇంకాను ఏదో జరుగుతే అలాగా. ఇంకా దేవుడు ఎక్కడో ఉన్నాడు, మా కుల దైవం, మా మత దైవం, మా ప్రాంత దైవం ఎవరు లేరిక. అన్నీ అధినాయకుడే, అన్నీ సర్వేశ్వరుడు, సర్వాంత్రియామే, వాక్ విశ్వరూపంగా అందుబాటులో ఉన్నాడు కదా, అలా బలపడాలా. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జైతే.